మనోజ్ పార్క్ విషయం బయటపెట్టడంతో ఇక ప్రభావతి అయితే బాలుని అయితే బాగా తిడుతూ ఉంటుందన్నమాట. ఇక సత్యం అయితే అస్సలు ఊరుకోడు. వీడి ఉద్యోగం పోగొట్టుకొని పార్కులో బికార్లా తిరుగుతుంటే చెప్పవా, నీకు కొంచెమైనా సిగ్గులేదా అని చెప్పేసి అంటాడనమాట. నీ పెద్ద కొడుకు గురించి గొప్పగా చెప్పేదాన్ని ఎందుకు అని చెప్పేసి బాలు కూడా అంటాడనమాట. వీడు ఉద్యోగం పోగొట్టుకోవడం కొత్త కాదు నాన్న. నేను కారు అమ్మేసి కార్లు కడగడానికి వెళ్ళినప్పుడు నన్ను ఏమన్నాడు, బార్లో పని చేయమన్నాడు. నాకు అదే సరైన ఉద్యోగం అని చెప్పేశాడు. మరి సార్ ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? పార్కుకి వచ్చే వాళ్ళ పళ్ళు దొంగతున్నాడా, లేదా అక్కడ చెత్త అయినా ఊడుస్తున్నావా? అలాంటి పని చేసినా గొప్పగానే ఉంటుందిరా. ఇలా మమ్మల్ని అందరినీ వేరే వాళ్ళని చేసావు కదరా, చీచి నీది ఒక బతికేనని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. అనుకోకుండా షోరూమ్కి వెళ్తే కారు కొననివ్వకుండా బలవంతంగా బయటకు పంపించింది కూడా అందుకేనా అన్నయ్య అని చెప్పేసి రవి అయితే అంటాడనమాట. ఇక వెంటనే శృతి కూడా, మీ ఉద్యోగం పోయిందంటే పోయిన దానికి ఎవరేమంటారు? మిమ్మల్ని నమ్మి షోరూమ్కి వచ్చాం, మాకు ఎంత ఇన్సల్టీగా ఉండేది. భలే మేనేజ్ చేశారండి. ఇలాంటి ఫ్రాడ్ మనుషులు మన ఇంట్లోనే ఉన్నారని నేను అనుకోలేదని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. మా పూల బండిని తంతాడంట, మా పూల కొట్టు వల్ల వీడికి వాడి కొలీగ్స్ ముందు పరుగు పోతుందంట. నా భార్య అయినా కష్టపడి పని చేస్తుందిరా, నీకు కనీసం అది కూడా లేదు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఎమ్మ పార్లరమ్మ, కార్లు కడగడం తప్పు అన్నావు. నీ క్లయింట్ ముందు నా భార్యను చూసినా కూడా చూడనట్లు ఉన్నావు. నీ భర్త నువ్వు సంపాదించి ఇవ్వడం వల్లే ఇల్లు గడుస్తుంది అన్నావు. ఒక్క 4 రోజులు డబ్బులు లేట్ అయితే మీరు అనే మాటలకు నా భార్య ఎంత ఏడ్చిందో తెలుసా? ఆ మాటలు వినలేకే నేను కార్లు కడగడానికి కూడా సిద్ధపడ్డాను. నేను కార్లు కడిగైనా డబ్బులు సంపాదించి ఇచ్చాను. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. మాట్లాడమ్మా, రూపాయి కూడా సంపాదించలేని నీ మొగుడు గురించి గొప్పలు చెప్పు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక మీనా కూడా మాట్లాడుతూ, నా భర్తను ఎన్ని మాటలు అన్నారు, ఎంత తక్కువ చేసి మాట్లాడారు. ఇంతకాలం దేవుడు లాంటి కన్న తండ్రిని మోసం చేస్తూ తిరిగారే, ఇంకొకరిని అనే హక్కు మీకు ఎక్కడుంది? టైం వచ్చింది కదా అని చెప్పేసి అంటున్నానని అనుకోవద్దు రోహిణి. కానీ నువ్వు అన్న మాట మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు బట్టలు ఉతికేటప్పుడు ఏమన్నావు? మీ వారు కారు షోరూంలో పెద్ద ఆఫీసర్ కాబట్టి ఇస్త్రీ బట్టలు వేసుకుంటాడా? మా ఆయన కారు నడుపుతాడు కాబట్టి ఏ బట్టలు వేసుకున్నా సరిపోతుందా అని చెప్పేసి మీనా అయితే అడుగుతుందనమాట. మా ఆయనకు కారు అయినా ఉంది. మీ ఆయన ఇస్త్రీ బట్టలు వేసుకుని వెళ్ళేది పార్కులో పడుకోవడానికేగా. అంత గొప్ప ఉద్యోగం మా ఆయన ఎప్పటికీ చేయలే అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. అసలు ఇదంతా ప్రభావతమ్మకే కాదు, పాలారమ్మకు కూడా తెలుసు అని నా డౌట్ అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. మనవాడు సరిగ్గా లేనప్పుడు ఇంకొకరిని అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. వీళ్ళిద్దరూ నా భార్యని ఎన్నెన్ని మాటలు అన్నారో తెలుసా నాన్న, ఇద్దరు తోడు దొంగలు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక వెంటనే మనోజ్, రోహిణి ఏదో అలా అయిపోయింది, ఎలా చెప్పాలో తెలియక ఇలా చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి అంటాడనమాట. రోహిణి మాత్రం కోపంగా చూసి ఏం అనలేక చేయలేక వెళ్ళిపోతుందనమాట. ఏరా, నువ్వు అబద్ధాలు చెప్పడం ఎప్పుడు మానేస్తావురా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. అది వాడి రక్తంలోనే ఉంది నాన్న, ఈ ప్రభావతమ్మ రక్తమే కదా వాడికి కూడా వచ్చింది అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. నీ మోసాలు మాకు అలవాటయ్యాయి, కానీ రోహిణి ఏం చేసిందిరా? నిన్ను దారిలో పెట్టేందుకు చూడాల్సిన మీ అమ్మే ఇలా చేసింది, చిచి అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. సరే, నువ్వు మాకు జవాబు చెప్పకపోయినా పర్లేదురా, కానీ చేసిన తప్పుకు రోహిణి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగు అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక వెంటనే బాలు, వాడు పాలారమ్మతో పాటు మాకు కూడా క్షమాపణలు చెప్పాలి. వామ్మో, వీడు బిల్డప్ నిజంగా లక్షలు కోట్లు సంపాదించేవాడు కూడా ఇలా చెప్పడు కదరని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇదంతా నా తప్పే, ఇక నుంచి అందరినీ గమనిస్తుంటానని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇక అంతా వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు ఉద్యోగం చూసుకోమని చెప్పానురా, ఇప్పుడు నీతో పాటు నేను కూడా మోసగత్తెలాగా అందరికీ కనిపిస్తున్నాను, చూసావుగా ఎలా దొరికిపోయావని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట మనోజ్తో. ఇంత అవమానం జరిగాక కూడా నా మీద జాలి వేయట్లేదంటరా. రోహిణి పరిస్థితి నాకు బాధగా ఉంది, వెళ్ళి సమాధానం చెప్పుకోపో అని చెప్పేసి మనోజ్ని అయితే గదిలోకి నెడతదనమాట ప్రభావతి. అందరి మాటలు తలుచుకొని ఇక రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. సారీ రోహిణి అని భుజంపై చెయ్యి వేసి చెప్పగానే నన్ను ముట్టుకోకు అని చెప్పేసి చెయ్యి అయితే తీస్తుంది అనమాట రోహిణి. ఇక కన్విన్స్ చేయాలని చెప్పేసి మనోజ్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు. నేను ఎంత నమ్మానో తెలుసా, నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసావు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట రోహిణి. నాకు జాబ్ పోయిందని తెలిస్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతా అని చెప్పలేదని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట. నాకు జాబ్ ముఖ్యం కాదు, నువ్వు నాతో అబద్ధం చెప్పావు, అది నాకు చాలా బాధగా ఉంది. మీ అమ్మతో చెప్పావు కదా, మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదా? పోనీ దీనికేంటి చెప్పేదని అనుకున్నావా? ఎన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను, ఈరోజు సరిగ్గా అర్థం చేసుకున్నాను. నిన్ను అబద్ధాలు చెప్పుకుంటూ ఎన్నాళ్ళు బ్రతకగలవు? నిజం తెలిసింది కాబట్టి చెప్తున్నావు, అదే లేకుంటే ఇదే అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉండేవాడివి కదా అని చెప్పేసి రోహిణి అయితే అంటుందన్నమాట. నమ్ముకున్న వాళ్ళంతా మోసం చేశారు, నువ్వు చాలా మంచోడు అనుకున్న మనోజ్, ఇన్నోసెంట్ అని అనుకొని నేను ప్రేమించాను, నీతో జీవితాంతం సంతోషంగా ఉంటాను అనుకున్నాను.
అసలు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో తెలుసా, నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి మనోజ్ కాలర్ అయితే పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట రోహిణి. నా లైఫ్లో నేను నమ్ముకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు, నాకెవ్వరూ లేరు అనే టైంలో నువ్వు నాకు పరిచయం అయ్యావు, నువ్వు నాకు దొరికిన గొప్ప వరంలా అనిపించావు, అందుకే నేను గుడ్డిగా నమ్మాను అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. అన్నీ నువ్వే అనుకున్నా, కానీ నేను నీకు ఏం కానని ఈరోజు నిరూపించావు, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. రెండోసారి కూడా జాబ్ పోయిందని చెప్తే ప్రతిసారి జాబ్ రిజెక్ట్ అవుతుందని తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు, అసలే బాలుగాడు ఇరికిద్దామని చూస్తాడు, సెటైర్లు వేస్తూ శివతాండవం చేస్తాడు, అందుకే చెప్పలేదని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట. ఇప్పుడు మాత్రం సన్మానం ఏమైనా జరిగిందా, అవమానమే కదా జరిగింది, చీపురు పుల్ల కన్నా హీనంగా తీసేశాడు, తన భార్య ముందు నన్ను తలెత్తుకోనివ్వకుండా చేశాడని చెప్పేసి రోహిణి అయితే తిడతా ఉంటుంది అనమాట. బాలు బాలు అంటావు, నీకెందుకు అంత భయం, సిగ్గు లేదా, జాబ్ లేదని చెప్తే అందరి ముందు నిలదీస్తాడా, జాబ్ వచ్చేవరకే కదా అంటాడు, కానీ నీ వల్ల ఏం జరిగింది, ఈరోజు ఇంటి ముందు అన్ని డిగ్రీలు తగిలించుకున్నావు, దేనికి, ఏం చదువుకొని నీ తమ్ముడు నిన్ను అనేసి మాట్లాడుతుంటే చదువుకున్న నువ్వు సైలెంట్గా ఉండిపోయావు, అదే నా తల కొట్టేసినట్లయింది, అక్కడ ఉన్నంతసేపు నన్ను నిప్పుల్లో కాల్చినట్టు అనిపించింది తెలుసా అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అనమాట. అలా అనకు రోహిణి, నాకు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు, చెప్పుకోలేకపోయాను అంతే, జాబ్ తెచ్చుకోవాలని నేను ఎన్ని కంపెనీ మెట్లు ఎక్కానో తెలుసా, రిజెక్ట్ అయిన ప్రతిసారి ఎంత పెయిన్గా ఉండేదో తెలుసా, కొంతమంది అయితే ఎక్కువ చదువుకోవడమే పెద్ద సమస్యగా చూసేవారని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడనమాట. చాలు కొత్త కథలు అల్లి ఇంకా సింపతి కోసం ట్రై చేయకు అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. సారీ రోహిణి అని మనోజ్ దగ్గరికి వస్తే రోహిణి అయితే చేదరించుకుంటుంది. ఇంతకంటే నేనేం చెప్పలేను, చేసింది తప్పే నువ్వు ఒప్పుకుంటున్నాను కదా, 1000 సార్లు చెప్తున్నాను సారీ నువ్వు తప్ప నాకు ఎవరున్నారని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. నీ మొహం నాకు చూపించుకో, ఐ హేట్ యూ, నేను నమ్మినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది, దూరంగా వెళ్ళు అని చెప్పేసి రోహిణి కోపంగా ఇంకా అంటూ ఉంటుంది అనమాట. ఇక మనోజ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే తర్వాత సీన్లో తన ఫ్రెండ్ అయితే కలిసి ఈ విషయం మొత్తం చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ అయితే తనైతే ఓదారుస్తూ ఉంటుంది. ఆ రోజు పార్కులో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందని చెప్పేసి తనైతే అంటదనమాట. ఇంతలా మోసం చేస్తాడు అనుకోలేదు, తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి రోహిణి అయితే అంటది. ఇప్పుడు చెప్తున్నానని చెప్పేసి అనుకోకు, తన జాబ్ గురించి చెప్పకపోతేనే ఎంతలా బాధపడుతున్నావు, మరి నువ్వు అతని దగ్గర ఎంత పెద్ద విషయం దాచావో తెలుసా, నువ్వు తప్పు చేసావని నేను అనట్లేదు, కానీ పెద్ద అబద్ధం చెప్పి మనసును పెళ్లి చేసుకున్నావు అంటున్నానని చెప్పేసి తనైతే అంటదనమాట. ఆ విషయంలో నేను ఎప్పుడు గిల్టీగానే ఫీల్ అవుతుంటాను, మనోజ్ క్యారెక్టర్ నచ్చి అతనితో పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ నన్ను మోసం చేశాడు, ఇప్పుడు నేను తనని ఎలా నమ్మాలి, నాలో నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది, ఇక తను ఏం మాట్లాడినా అబద్ధమా కాదా అని నేను చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి రోహిణి అనగానే, నువ్వు దాచిన విషయంతో పోలిస్తే ఇదేం పెద్ద విషయం కాదు, తనకు తెలిస్తే ఇవే మాటలు 10 నిన్ను అంటాడు అని చెప్పేసి తన ఫ్రెండ్ అయితే అంటదనమాట. అననే నేను పడతాను, కానీ ఇంట్లో అందరి ముందు పరువు పోయింది, బాలు అయితే చూసి నవ్వుతున్నాడని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. అతని మాటలు నువ్వు పట్టించుకుంటున్నావా, నువ్వు అతనికి గట్టిగా సమాధానం ఇవ్వు అని ఫ్రెండ్ అయితే చెప్తుంది. ఇక తర్వాత రోహిణి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక తర్వాత మనోజ్ అయితే అంతా నీ వాళ్ళేరా అని చెప్పేసి, నీ వల్లే ఇలా వెళ్ళిపోయిందని చెప్పేసి బాలు కాలర్ అయితే పట్టుకుంటాడనమాట. నా భార్యని అనడానికి నువ్వెవరు అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో మనోజ్ చెంప చెళ్ళు మనిపిస్తాడనమాట బాలు. ఇక అన్న తమ్ములు ఇద్దరు కొట్టుకోవడం చూసి సత్యం అయితే కొట్టుకొని చంపుకోండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఆ పాలరమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తప్పు నాదవుతుందా నాన్న, వీడు చేసిన మోసం తట్టుకోలేక ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది, దానికి నన్ను ఎందుకు అనాలా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ముమ్మాటికి నీదేరా తప్పు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది ఏంటి అనేది మనం మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.